హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్, మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మళ్ళీ ఒక 3 days వరకు వీడియోస్ రావు, ఎందుకంటే ఈరోజు మేము శ్రీశైలం నడుచుకుంటూ వెళ్తున్నాము కాబట్టి అడవిలో సిగ్నల్స్ ఉండవు. ఇంకొకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సిగ్నల్స్ చాలా కష్టం అయిపోతుంది. సో కాబట్టి వీడియోస్ మళ్ళీ నేను ఒక 2-3 days వరకు పెట్టలేకపోవచ్చు. అందుకని చెప్పేసి ఈరోజు వీడియో అప్లోడ్ చేసి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ అప్పటికప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట, చాలా చిన్న వ్లాగ్. ఏంటి ఈ చిన్న వ్లాగ్ అని చెప్పేసి అంటే, ఈరోజు కొన్ని డిజైన్స్, మగ్గం వర్క్ వేసినటువంటి డిజైన్స్ కొన్ని ఉన్నాయి, అవి చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను, నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక కస్టమరు శారీ తీసుకొని వచ్చిందనమాట. సో తనకు శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో పట్టు క్లాత్లో బేబీకి కూడా లంగా అలాగే చోలీ కుట్టించాలని చెప్పేసి అయితే అనుకుంటుంది. శారీస్ అయితే ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. నేను మన నోముల రోజు కట్టుకున్నాను కదా, ఆ శారీస్ అనమాట. ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చేసాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ, 2000 రూపీస్కే వచ్చేస్తున్నాయి అనమాట. ఈ శారీ కాస్ట్ 2000 రూపీస్. ఎంత గ్రాండ్గా ఉంది చూడండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, కట్టుకుంటే మనకి ఏదో గుచ్చుకున్నట్టుగా అట్లా ఉండదు అనమాట, మెత్తగా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇలా ప్లెయిన్ ఉండటం వల్ల మనం మగ్గం వర్క్ వేసుకున్నామంటే హైలైట్ ఉంటుంది అనమాట. పళ్ళు చూడండి ఎంత బాగుందో, పళ్ళుకి ఇలా చిన్న డిజైన్ ఇచ్చాడు. శారీ మొత్తం కూడా ఇలా మనకు కడ్డీ మోడల్ ఇచ్చాడు అనమాట. సో లైన్స్ వస్తాయి, చిన్న చిన్న లైన్స్, మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సో సేమ్ కాంబినేషన్ లో పాపకి లంగా తీయండి అక్క అని చెప్పేసి అయితే అన్నారనమాట. పట్టు క్లాత్ లో సేమ్ కలర్ అయితే మన దగ్గర మ్యాచింగ్ అయితే దొరికింది. సో దాన్ని కిందికి లంగా కుట్టించాలి. అలాగే బ్లౌజ్ ఏదైతే ఉందో వాళ్ళమ్మ చీరకు వచ్చినటువంటిది అదే కలరు బ్లౌజ్ కుట్టించాలి. సో వర్క్స్ అయితే మగ్గం వర్క్ చూపించండి అక్క అని చెప్పేసి అంటే చూపించాను. ఇదేంటి అంటే రెడీమేడ్ వర్క్ అండి. ఇంతకుముందుకు నేను చూపించాను అనుకుంటా ఒక వీడియోలో, మన ఛానల్లో, ఈ ఛానల్లో చూపించాను, మరి ఆ ఛానల్లో చూపించాను నాకు గుర్తులేదు, కానీ రెడీమేడ్ వర్క్ బాగా వచ్చిందని చెప్పేసి చూపించాను. సో అది అడిగారు వాళ్ళు, మళ్ళీ అది వద్దులేండి అక్క అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము ఆలోచించుకొని మళ్ళీ ఇంకొక డిజైన్ అయితే చెప్తాం లెక్క అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయని చెప్పేసి అయితే అన్నాను కదా, అవి ఏంటి అన్నది నేను మీకు వీడియోస్లో చూపిస్తాను. సో చూడండి, మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నేను ఆ డిజైన్స్ అయితే, ఎందుకంటే చాలా బాగా వచ్చాయి మిర్రర్ డిజైన్స్. ఇంకా ఇంటి దగ్గర ఉన్నానంటే ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా షాప్ దగ్గరికి అయితే వస్తానన్నమాట. డే టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువ జర్నీ చేస్తున్నాను కదండి, అందువల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో మాత్రమే షాప్ దగ్గరికి అయితే వస్తున్నాను. ఈరోజు నేను మీకు ఒక 2 బ్లౌజులు మగ్గం వర్క్ వేసినట్టు చూపిస్తాను, అలాగే ఒక చీర కుచ్చులు చూపిస్తాను. కొత్త రకం వేసినాం అనమాట. ఇవి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చూపిద్దామని, కానీ కుదరట్లేదు. ఒకటి వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ అండి. శారీ మొత్తం గ్రీన్ కలర్, ఇది కట్ వర్క్ మోడల్లో మిర్రర్ వర్క్ అనమాట. సో టజెస్ చూడండి ఒకసారి, టజెస్ కూడా నేను మిర్రర్స్తోనే వేయించాను. ఎప్పుడు మనం ఒకేలాగా ఎందుకు, ఇలా ఒకసారి డిఫరెంట్గా చూద్దాం అనిపించింది, అందుకని చెప్పేసి టజెస్ కూడా ఇట్లా నేను మిర్రర్స్తో వేయించాను. ఇది వచ్చేసి 2 లైన్ వస్తుందండి మిర్రర్. సో మనకి ఇలా కట్ వర్క్ రావటం వల్ల చాలా బాగా అనిపిస్తుంది కదా. హ్యాండ్స్కి కూడా నేను సేమ్ బార్డర్ వేయించాను. ఇలాగే పైన వచ్చేసి అక్కడక్కడ జస్ట్ ఒక సింపుల్గా ఉండాలని చెప్పేసి జర్కన్ స్టోన్ పెట్టించాను అనమాట. ఫ్రంట్ కూడా మనకి ఎలా బ్యాక్ అయితే వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఇంకొక సైడ్ వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్ ఇప్పించాను. ఒకసారి బ్లౌజ్ అయితే క్లియర్గా చూడండి, బాగా అనిపిస్తుంది, చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా జర్దోసి వస్తుంది సైడ్కి అంతా కూడా. ఇది వచ్చేసి మొత్తం షుగర్ బీడ్స్ వస్తాయి, అండ్ ఓన్లీ మిర్రర్ వర్క్ వేసేసి షుగర్ బీడ్స్తో లైన్స్ కుట్టడమే అనమాట. ఇంక ఇవి వచ్చేసి టజెస్ అయితే మామూలుగా కుదరలేదు, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మిర్రర్ వర్కే అండి. ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ రౌండ్ వస్తుంది. సో మనం బ్యాక్ ఎలా అయితే వర్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి శారీలోని బార్డర్ వేసి ఇలా ప్లెయిన్గానే ఇచ్చాను అనమాట. సో వాళ్ళు ఇలాగే కావాలని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పేసి ఇలా ప్లెయిన్ ఇచ్చాను. సో మొత్తానికి అయితే వర్క్ ఇలా పెద్ద మిర్రర్ అనమాట. ఇది కూడా శారీలో రెడ్ కలర్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో 2 కూడా మిర్రర్ వర్క్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి చీర కుచ్చులు చూపిస్తాను కదండి. ఇది చూడండి, మొనాలిసా బీడ్స్తో వేయించాను అనమాట చీర కుచ్చులు అన్నది. చూడండి ఇక్కడ. సో మనం నార్మల్గా డ్రాప్ షేప్, లీఫ్ షేప్లో ఉండేటటువంటి గోల్డ్ కలర్ మెటీరియల్ తీసుకొని అందులోనే మనం ఇక్కడ మొనాలిసా బీడ్స్ పెట్టి
కలర్ కాంబినేషన్ వచ్చేసి ఒక కలర్ రెండు కుచ్చుల్లాగా వేపించాను అనమాట. ఇలా ఇవి కూడా దగ్గర అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది డిజైన్. సో ఎవరికైనా చూస్తే ఐడియా వస్తుంది కదా, వేసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నా. ఎన్ని రోజులు అవుతుందో ఇట్లా మనం వీడియోస్ కుచ్చులవి చూడక కదా, సో అదే చూపిద్దాం ఉన్న డిజైన్స్ అని చెప్పేసి. ఇంకా చాలా మగ్గం వర్క్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అవి స్టిచ్చింగ్ జరుగుతున్నాయి. స్టిచ్చింగ్ జరిగిన తర్వాత నేను అవి కూడా మీకు చూపిస్తానండి. చాలా బాగున్నాయి డిజైన్స్. అవి అన్నీ కుట్టిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి చూపించలేదు. సో ఇవి నచ్చితే కనుక తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఏ డిజైన్ నచ్చింది అన్నది. ఇంకా మిగతా డిజైన్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత శ్రీశైలం విశేషాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజెస్ ఏ బ్లౌజ్ మీకు నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.